నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. భావి ప్రధానిగా రాహుల్ గాంధీని నిలబెట్టుకుందాం డాక్టర్ చందు సాంబశివుడు. హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీని జయప్రదం చేద్దాం పాటుపట్ల రామకృష్ణ. ఆధ్యాత్మిక చింతనకు అద్దం పడుతున్న నక్షత్ర శాంతి పూజలు. క్రోధి నామ సంవత్సరం తరచుగా గ్రహకూటములు ఏర్పడుతున్న నేపథ్యంలో 27 నక్షత్రాల వారు తమ నక్షత్రాలకు శాంతి చేసుకోవడం వల్ల దోష నివారణ కలుగుతుందని ఆ దిశగా శ్రీ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ వరకు నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామిజీ తెలిపారు. బుధవారం విశాఖ నక్షత్ర జాతకులు నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజల్లో పాల్గొనగా ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ పర్యవేక్షణలో యజ్ఞ పూజలు నిర్వహించారు. గణపతి పూజ, గణపతి హోమం, మహామృత్యుంజయ హోమం, నవగ్రహ శాంతి, నక్షత్ర శాంతి హోమాల్లో దంపతులు పాల్గొని పూజా విధులు నిర్వహించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలో నిర్వహించే విశిష్ట పూజలు జూలై 11వ తేదీ వరకు కొనసాగుతాయని బాలస్వామిజీ తెలిపారు. ప్రవచనకర్త ములుకుంట విశ్వనాథ్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముద్దాభక్తు రమణీయ దంపతులు, శాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, పెనుగొండ వెంకటేశ్వరరావు తదితర మహిళా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 7వ రోజు చేరుకున్నాము. ఈరోజు విశాఖ నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష యజ్ఞ హోమాది క్రాతువులు చేస్తున్నాము. అలాగే స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని శ్రీ నర్మదేశ్వర స్వామివారికి విశేష అభిషేక అర్చన కైంకర్యాలు నిర్వహించాము. అలాగే పరదేవత అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారికి విశేష పుష్పార్చన కైంకర్యాలు నిర్వహించారు. అలాగే రేపు చాలా విశేషమైనది అనురాధ నక్షత్రాన్ని పురస్కరించుకొని రేపు క్రతువు జరుగుతుంది. అలాగే రేపటి నుంచి మన శాలిగ్రామ మఠంలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి జ్యేష్ఠ అభిషేక మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగును. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ జ్యేష్ఠాభిషేక మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి ఉభయ దేవేరులుతున్న మలయప్ప స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపా కరుణ కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. హరి ఓం తస్సత్. తెనాలి పట్టణ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల అగ్రగామిగా నిలిచి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విజయవంతంగా ముందుకు సాగటం ఒక శుభపరిణామని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ వివరాలను, తమ ప్రతిభ ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థుల వివరాలను కళాశాల చైర్మన్ అనాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మాజీ శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ ఈ నెల 13, 14 తేదీల్లో తమ కళాశాలలోని డిగ్రీ విద్యార్థులు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 21 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. జూలై 3వ వారంలో బెంగళూరు బ్రాంచ్లో ఉద్యోగాల నిమిత్తం వీరు వెళ్లడం అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలోనే, అలాగే ఈ స్టేట్లోనే అకాడమిక్ గేట్ కానీ అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో కానీ నెంబర్ 1 కాలేజీగా రావటం. ఈరోజు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన ఏదైతే 24/7 AI కాలిఫోర్నియా బేస్డ్ ఈ కంపెనీ ఫస్ట్ టైం మన జిల్లాలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి వచ్చి కాలేజీలో చదువుతున్న డిగ్రీ స్టూడెంట్స్ ఏదైతే BCA, BCom ఈ స్టూడెంట్స్ నుంచి 21 మందిని నిన్న 13, 14 తారీఖులు జరిగిన క్యాంపస్ సెంటర్స్లో సెలెక్ట్ చేసి ఈరోజు రిజల్ట్ ఇచ్చింది. ఏదైతే మార్కెట్లో అంటే కరోనా ముందు, కరోనా తర్వాత, కరోనా ముందు ఉన్న ఉద్యోగ అవకాశాలు, కరోనా తర్వాత ఆపర్చునిటీస్ ఏ రకంగా తగ్గినాయి, వివిధ రకాలుగా కొత్త ఆపర్చునిటీస్ రావటం. బట్ కాలేజీ వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి ప్రధాన కారణం రామచంద్రారి విజనరీ ప్లస్ కాలేజీ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిగ్రీ లెవెల్లో ప్రతి సంవత్సరం 100 మందికి ఉద్యోగ భద్రతని,
ఉద్యోగ అవకాశాన్ని కల్పించి వాడిని కాళ్ళ మీద నిలబడేట్టు చేసింది కాలేజ్. ఈరోజు ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ జాబ్ గ్యారంటీ, జాబ్ భద్రతతో బయటకు వెళ్ళే విధంగా తీసుకురావటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని బాగా తీసుకురాగలుగుతాం. సో మరొక్కసారి కాలిఫోర్నియా బేస్డ్ 24/7 AI కంపెనీ ఫస్ట్ టైం ఏఎస్ఎన్ కాలేజీకి వచ్చి 21 మంది సెలెక్ట్ చేసినందుకు స్టూడెంట్స్ని అలాగే కంపెనీకి కృతజ్ఞతలు చెబుతాం. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా బేస్గా స్థాపించబడి గత 25 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ బేస్గా ప్రాసెస్ మేనేజ్మెంట్లో చాలా పేరు పొందిన ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ 13-14 తారీఖులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న 2024 ఇయర్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకి ప్రాంగణ ఎంపికలు నిర్వహించి 21 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 24/7 AI కంపెనీ ఇండియాలో బెంగళూరు బేస్గా పనిచేస్తుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆ టూల్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్లోకి వీళ్ళ జాబ్స్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి 2.8 lakhs నుంచి 3.2 lakhs వరకు జాబ్ ఆఫర్స్ ఇచ్చారు. జూలై 3rd వీక్లో వీళ్ళు బెంగళూరులో వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద కంపెనీ. ఫస్ట్ టైం మన కాలేజీకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లాకే ఫస్ట్ టైం రావడం జరిగింది. ఈ కంపెనీని తీసుకొచ్చే ఉద్దేశం ఉన్న కాలేజీ స్కిల్స్ని కంటిన్యూస్గా నిరంతరం 24/7 అన్నట్లు మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటము, దాని మూలంగా రెసిషన్ గత సంవత్సరం నుంచి రన్ అవుతున్నా కూడా మంచి జాబ్స్ ఈ ఇయర్ కూడా ఆఫర్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేసిన సుకుమార్ సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కట్ చేశారు. రాహుల్ గాంధీ భవిష్యత్ ప్రధానిగా దేశానికి స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించే సముద్రం చెబుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ మల్లవర ప్రసాద్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీను, స్టీఫెన్ బాబు, పీమా రమేష్, ఎన్ మాధవరావు, శివకుమార్, అనిల్, వై శంకర్రావు, కృష్ణ, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, రాము, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ఒక ప్రధానమంత్రికి మా ముది మనోడు, ఇంకో ప్రధానమంత్రికి మనోడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు ఆయన రాహుల్ గాంధీ గారి జన్మదినం 54వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుకుంటూ, ఈ రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయటం వల్లే ఇలా మోడీకి కొంచెం జలక్, భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారద్రోలుతాం, లేకుండా చేస్తామనేవాడు కాంగ్రెస్ పార్టీకి దడిసి ఒక 20-30 అది కూడా మన ఆంధ్రాలో కొంచెం మాదిరిగా ఉండడితే మన చంద్రబాబు నాయుడు గారు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. అన్ని రూల్స్కి, అన్ని క్లాజెస్కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి మన ప్రజలు కూడా గమనించండి. మీరు ఎవరికి వేయాలనుకునేది కూడా గమనించండి, చూడండి. ఉత్తర కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు, అప్పుడే అన్ని కులాలు మతాలు సమానంగా ఉంటాయని వేసి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజున రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ అనేది చేయటం జరిగింది. 1970వ సంవత్సరంలో జన్మించారు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పుట్టడం భారతదేశంలో పుట్టినప్పటికీ వారి స్టడీ మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్గా ఇతర దేశాల్లోనే కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాజకీయాలకు రావటం జరిగింది. ఆ తర్వాత వారు 3 సార్లు ఎంపీగా కూడా గెలుపొందారు. అలాంటి వ్యక్తి అంచులంచులుగా ఎదుగుతూ ఈ రోజున దేశంలోనే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ కూడా చూసే విధంగా అధిక మెజార్టీతో బాగా సీట్లన్నీ సంపాదించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి మీ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీని ప్రతి హిందువు చేయి కలుపుతూ జయప్రదం చేయాలని, ఇది హిందువుల ఐక్యతకు ప్రతీక అని బీజేపీ రాష్ట్ర నాయకులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తులైన సందర్భాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీలో భాగంగా ఈ నెల 23వ తేదీన ఆదివారం సాయంత్రం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెంటర్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రచార బౌచనను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాటిబండ్ల రామకృష్ణ ఆవిష్కరించి ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి హిందువు తలెత్తుకుని గర్వంగా చెప్పుకునే వేడుక హిందూ సామ్రాజ్య దినోత్సవం అని, ప్రతి ఇంటి నుండి ఒక హిందువు ఈ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేపు 23వ తారీఖు అయితే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భావిస్తాము. శ్రీ ఛత్రపతి శివాజీ గారు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఆ తిథి ప్రకారం మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెనాల్లో ఆ తిథి రోజు ప్రతి సంవత్సరం ఒక భారీ బైక్ ర్యాలీని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతోంది. మార్కెట్ యార్డ్ నుంచి ఏదైతే రత్నాడాగిస్ దగ్గర ఉన్న శివాజీ బొమ్మ దగ్గర వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. యావత్ మంది హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యతను, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా దీన్ని చేయాలని, ప్రతి హిందువు ఇంటి నుంచి ఒకళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. 23వ తారీఖున జరిగే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ గారి కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హిందూ బైక్ ర్యాలీని జయప్రదం చేసి హిందూ శక్తిని చూపించాలని, అదేవిధంగా శివాజీ మహారాజ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రానున్న రోజుల్లో యావత్ హిందూ సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క ర్యాలీని మేము చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యతను గురించి వైశ్య విద్యానిధి హాస్టల్ భవనంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు కోరారు. బుధవారం వైశ్య విద్యానిధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెండెల సుబ్బారావు మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం సమకూరుతాయని, అటువంటి యోగా దినోత్సవాన్ని ఈ నెల 21 శుక్రవారం ఉదయం 6 గంటలకు పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. యోగా కన్వీనర్ ఎం రమణయ్య మాట్లాడుతూ పుర ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొనే యోగా దినోత్సవ కార్యక్రమంలో నేటి తరం యువత భాగస్వాములు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, గుర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 21/6/2024 శుక్రవారం ఉదయం 6:30 గంటలకు శ్రీ కణికా పరమేశ్వర వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణ యందు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుబడును. కావున ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ తెనాలి ఆదివాసీ సంఘం వెంకటేశ్వర సేవా సమితి యోగా కేంద్రం వారి 21/6/2024 శుక్రవారం ఉదయం 6:30 తెనాలిలోని వైశ్య విద్యానిధి నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయటం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఉండటం వల్ల ఆనందం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పట్టణ ప్రముఖులు పాల్గొంటున్నారు. అందరూ ఆహ్వానితులే, అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తెనాలి మండలం తెలప్రోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాల నందు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పాఠ్యపుస్తకాలను బుధవారం పంపిణీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం తరపున పుస్తకాలు సకాలంలో అందించే కార్యాచరణ తగు ప్రాధాన్యత ముందు కొనసాగుతుంది. ఈ క్రమంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలోని ఉర్దూ పాఠశాల విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ మున్నా, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ సుభానీ, షేక్ రబ్బానీ, ఫటాన్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
వేము నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సుబ్బారావుపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. వేము నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సుబ్బారావుపై బట్టిప్రోలు గ్రామానికి చెందిన 4 వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం బట్టిప్రోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ వేము నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సుబ్బారావుపై బట్టిప్రోలు గ్రామానికి చెందిన 4 వ్యక్తులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడినట్టు తెలిపారు. సుబ్బారావును ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని అన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సాయిబాబా తెలిపారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. దీంట్లో దాడికి ప్రతి దాడి మా సమాధానం కాదు. దాడి చేసినటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించే విధంగా పోలీసు చర్య ద్వారానే వాళ్ళకి శిక్షించే విధంగా చేస్తాం తప్ప ప్రతి దాడులు చేసి దౌర్జన్యానికి హింసాకాండని ప్రేరేపించేటటువంటి దిశలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ఎవరూ మేము ప్రోత్సహించాం. తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకిస్తాం అలాంటి హింసని. కాకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఈ వైసీపీకి చెందిన వాళ్ళు ఈ రకంగా పేటరేగిపోతున్నారు అని అంటే ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఏ రకంగా వెళ్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే మాలో ఉద్భవిస్తూ ఉంది. దీనికి ఇప్పుడే కట్టడి చేసే ఆలోచన కనుక జరగకపోతే ఇది ఇంకా దాడులు పెరిగే అవకాశం ఉంది. ఏం చూసుకుని వీళ్ళకి ఈ రకమైనటువంటి అహంకారం. ఒక రజక సంఘానికి సంబంధించిన బీసీ నాయకుడిని అన్యాయంగా కొట్టడం ఒక ఎత్తు అయితే కుల సంఘానికి సంబంధించిన విషయం మీద మాట్లాడుతుంటే కొట్టడం ఒకటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో పట్టుకుని మళ్ళీ అక్కడ కొట్టడం రెండవ సంఘటన. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నామనుకుంటున్నారా? ఇంకా ఏంటి దమనకాండ ఏంటి, ఈ అరాచకం ఏంటి? ఇంకా ఎంతవరకు చట్టపరంగా శిక్షించడానికి అవకాశం ఉంటుందో అంతవరకు చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగానే మా ఆలోచన నడుస్తుంది. మా నాయకులు కూడా మాకు గట్టిగా ధైర్యం ఇచ్చి నిలబడండి, మీరే భయపడాల్సిన అవసరం లేదనేటటువంటి ఒక భరోసా కూడా మా దగ్గర ఉంది. అన్యాయంగా మేము వెళ్ళాం, అక్రమంగా మా మీదకి వస్తే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు. 8:30 సమయంలో పార్వతీ హాల్ దగ్గర మేము అందరం కూర్చొని ఉంటాయి. కొల్లిపార బుల్లబ్బాయి ఆయన వచ్చి కావాలని చెప్పి గొడవ పెట్టుకొని మీద చేసి కింద పడేసి కొట్టడం జరిగింది. సరే కొట్టిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్తున్నాను. నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మన మున్సిపల్ హాస్పిటల్ దగ్గర గోలి సీనుబాబు, మోర్ల కోటయ్య వీళ్ళిద్దరూ ఏంట్రా మా ఓడి మీదకి వచ్చావు నువ్వు అని చెప్పి నా మీద పట్టపోతూ కొట్టి 2 దెబ్బలు వేసారు కింద పడేసి. ఈలోపు వెనకాల నుండి మా వాళ్ళు వస్తుంటే వాళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. ఈలోపు ఇక రేపల్లి వెళ్ళిపోయి ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి నన్ను రేపల్లి తీసుకెళ్లారు. దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి అందరికీ అదే విజ్ఞప్తి. ఉమ్మడి కూటమి మంత్రివర్గ విస్తరణలో దళిత మహిళ వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కేటాయించడం పట్ల తెనాలి మండలం కొలకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల ఎస్సీసీఎల్ సీనియర్ నాయకులు ఉన్నం జాన్బాబు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవల ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దళిత మహిళ వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి దక్కడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం రాంబాబు ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మదిగ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు గురిచేసిన అనితకు హోంమంత్రి పదవి ఇవ్వటం చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఎంతగానో కృషి చేశారని, ఇలాంటి పదవులు దళితులు కల్పించడం చంద్రబాబు నాయుడికి కొత్త ఏమీ కాదని, గతంలో బాలయోగికి స్పీకర్ స్థానం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ దళిత నాయకులు ఉన్నం రాంబాబు మాట్లాడుతూ దళిత మహిళ వంగలపూడి అనితకు హోంమంత్రి ఇవ్వడంపై ఆలపడి రాజప్రసాద్ నాయకత్వంలో కొలకలూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కుతామని చెప్పి మరీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రముఖ స్థానం కల్పించారని, దళితులకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నం చిన్నజాన్, మోదుకూరి దావీద్, ఉన్నం మధు, ఉన్నం సన్నీ, ఉన్నం భార్గవి, ఉన్నం భాస్కర్రావు, ఉన్నం రాజశేఖర్,
పంటా ఇశాకు, గొరికిపూడి సాల్వన్, కొలకూరి వెంకయ్య, సుద్దపల్లి కోటేశ్వరరావు, ఎడ్లపల్లి వికీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తీసుకున్నటువంటి మన ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైంది. దానికి నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని అడిగారు, మోడీ గారు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అన్నాడు. అప్పుడు కృష్ణమాది గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? కూటమికే మన మద్దతు. ఆ క్రమంలో అలుపెరగని ప్రచారం, అలుపెరగని పోరాటం, మాదిగలను మేల్కొల్పి కూటమికే మద్దతు. ఆ కూటమి ఖచ్చితంగా అయితే వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పాడు, ప్రధాని మోడీ గారు బహిరంగంగా చెప్పాడు. అది జడ్జిమెంట్ రిజర్వర్డ్లో ఉంది. రేపు కోర్టు చలాంతరం వారు జడ్జిమెంట్ తెప్పిస్తారు. 2000 సంవత్సరంలో మాకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణలో మా మాదిగలు ఎంతోమంది ఉద్యోగస్తులు అయ్యారు. అట్లాగే ఈరోజు వంగలపూడి అనిత గారు లో క్లాస్ ఎస్సీ మాదిగ బిడ్డకి మరి తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది అగ్రవర్ణాలు ఉన్నారు. అంతమంది అగ్రవర్ణాల్లో కూడా ఒక ఉపాధ్యాయురాలు మరి అటువంటి వ్యక్తిని మరి చంద్రబాబు గారు గుర్తుపెట్టుకొని మరి ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారంటే మాకు గర్వంగా ఉంది. అట్లాగే 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది. అలాగే మాదిగలకి, ఎస్సీలకి ఎంతో మేలు జరిగిద్దనే సదుద్దేశంతో మరి అట్లాగే మరి బాలయోగి గారికి మరి సెంట్రల్ పార్లమెంటు స్పీకర్గా ఇచ్చారు. అట్లాగే మరి దళితులంటే బాబు గారికి ఎంతో ఇష్టమని బాబు గారు అని అప్పటి నుండి ఛాలెంజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఎన్ని అవకతవకలు వచ్చినా కూడా పార్టీ నుండి విడిపోకుండా చంద్రబాబు గారిని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులను కాపాడుకుంటూ బతుకుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావి ప్రధానిగా రాహుల్ గాంధీని నిలబెట్టుకుందాం. డాక్టర్ చందు సాంబశివుడు. హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీని జయప్రదం చేద్దాం. పాటిపట్ల రామకృష్ణ. ఆధ్యాత్మిక చింతనకు అద్దం పడుతున్న నక్షత్ర శాంతి పూజలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.